ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఓల్డ్ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు కపుల్ ఫోటో లేకున్నా గూడా సింపుల్‌గా మీ ఫోటోస్‌తో మీ కపుల్ ఫోటో గూడా జనరేట్ చేసుకోవాలైతే చెప్తాను చాట్‌జీపీటీలో. దాని ప్రాంప్ట్ గూడా ఇస్తాను. ఫస్ట్ అయితే మీకు చిన్న డెమో చూపిస్తా చూడండి. తర్వాత ఎలా చేసుకోవాలనేది డీటెయిల్‌గా చెప్తాను మీకు. పైన చూస్తే ఓకే. వీడియో అయితే చూసారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే గనుక లైక్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానెల్‌కి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీకు టెంప్లేట్ ప్లస్ మీకు ప్రాంప్ట్, ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్, సాంగ్ అన్నీ ఇస్తాను. ఈ అన్నిటి కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్‌లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్‌లో సేమ్ టైప్ చేయండి. టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ వస్తది. ఈ సైడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఉంటది. కిందకి ఇలా స్క్రోల్ చేస్తే వెబ్‌సైట్‌లో ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఒక్క నిమిషం ఇలా యాడ్స్ వస్తే స్కిప్ చేసేయండి. ఇలా కింద స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి టీకే 283 అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ వస్తుంది. ఈ సైడ్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, 2 ఫ్రాంట్స్ ఇచ్చాను, సాంగ్ లింక్, ప్రాంప్ట్ లింక్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాంప్ట్ లింక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్రాంప్ట్ వస్తుంది. ఈ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు కాపీ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ విధంగా మీరు కాపీ చేసుకున్న తర్వాత చాట్‌జీపీటీలోకి అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేయండి. చాట్‌జీపీటీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఇక్కడ ఒక ఫోటో నేను అప్లోడ్ చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది జనరేట్ అయిన తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఈ ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సెండ్ కొట్టేసేయండి. సెండ్ కొట్టేసిన తర్వాత మీకు ఒక 1 మినిట్ మ్యాక్సిమం 1 మినిట్ తీసుకుంటుంది. 1 మినిట్ ఆగిన తర్వాత ఈ ఫోటో అనేది జనరేట్ అవుతుంది. చూపిస్తా ఆగండి మీకు. చూసారు కదా మనకు ఫోటో అనేది జనరేట్ చేసి ఇచ్చింది. దీన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో బాగా జూమ్లో ఉంది అంటే కొంచెం బాగా దగ్గరగా ఉంది. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ కోసం ఒక యాప్ అయితే యూజ్ చేసేయండి మీరు. ఓ యాప్ అనేది మీకు హైపిక్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. కింద అనిపిస్తుంది కదా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. హైపిక్లో ఓపెన్ చేసి మీ మెయిల్తో కానీ మీ దేంతో ఏ పర్మిషన్ అడిగితే ఆ పర్మిషన్ ఇచ్చేసి ఫస్ట్ అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అడ్జస్ట్ అని ఉంటుంది. అడ్జస్ట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు క్రాప్ ఉంటుంది. క్రాప్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ కింద ఏఐ ఎక్స్పెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. మీ 2 ఫింగర్స్తో మీకు ఎలా కావాలనేది మీరు అలా అనేది మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి. మీ ఫోటో మధ్యలో ఉంది కదా ఈ చుట్టూ మీకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అందుకని మీరు ఎలా కావాలనేది కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత జనరేట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఒక 20 సెకండ్స్ అలా తీసుకుంటుంది. 20 సెకండ్స్ ఆగిన తర్వాత మీకు ఈ ఫోటో అనేది ఎక్స్పాండ్ అనేది అవుతూ ఉంటుంది. మీరు ఒక 20 ఆర్ 30 సెకండ్స్ అనేది ఆగాలన్నమాట. ఇప్పుడు చూడండి మీకు ఒక 20 సెకండ్స్ ఆగిన తర్వాత మీకు ఏంటంటే ఈ ఫోటో అనేది జనరేట్ అవుతుంది. చూసారు కదా సింపుల్గా అయితే జనరేట్ అయిపోయింది. ఇలా మీరు ఏదో మీకు ఒక 3 ఆప్షన్స్ ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్లో మీది ఏది బాగుంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇది మీరు ట్యాప్ చేసి అప్లై సెలెక్ట్ చేసుకొని దీని కింద రైట్ సెలెక్ట్ చేసుకొని పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇప్పుడు మీకు అంటే మీరు ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేశారు కదా, ప్రాంప్ట్ అనేది చేశారు కదా, అక్కడికైతే వచ్చేయండి. ఒక్క నిమిషం వెయిట్. ప్రాజెక్ట్లో ఇప్పుడు మీకు ప్రాంప్ట్ అనేది మీరు అయితే ఫోటో అనేది జనరేట్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. మీకు కావాలంటే మీకు అంత అంటే నేను ప్రాజెక్ట్లో నాకు ఇన్పుట్ ప్రాబ్లం వస్తుంది, నేను అంత చేయలేను అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఎక్స్ఎంఎల్ ప్రాజెక్టు ప్లస్ ఫ్రాంట్ లింక్, సాంగ్ లింక్ ఈ 4 డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసినా కూడా మీకు ఫ్రాంట్ లింక్ అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. సాంగ్ లింక్ అవసరం లేదు కానీ మీకు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఎక్స్ఎంఎల్ ట్యాప్ చేసి ఓకే సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదైతే డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 2 ఫ్రాంట్స్ ఇచ్చాను. 2 ఫ్రాంట్స్ అనేది క్లిక్ చేయండి. ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రాంట్ కూడా సేమ్ ఇలానే. మళ్ళీ సాంగ్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.
ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి, పైన 3 డాట్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు ఈ XML ప్రాజెక్ట్ ప్రాసెస్ అనేది ఇది. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసినా మీకు 2 ఫాంట్స్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. XML ప్రాజెక్ట్ ఓపెన్ చేసినా మీకు 2 ఫాంట్స్ అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి మీరు XML ప్రాజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ లింక్ చేసిన ఫ్రాంట్ అనేది కంపల్సరీ, అది ఇంపార్టెంట్ అనమాట. ఫ్రాంట్ లేకపోతే మీకు ఎలైట్ మోషన్లో వీడియో అనేది మీకు అంత లుక్ ఉండదు. కాబట్టి మీ ఫాంట్ అనేది ఇన్పుట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు XML యూస్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది ఎలా యూస్ చేయాలని అంటే మీరు ఎలా ఇన్పుట్ చేసుకోవాలని నేను వీడియో లాస్ట్కి చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయగానే ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ యూజ్ చేసే వాళ్ళు నేను చెప్తున్నాను. ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఒకవేళ మీకు ఇలా దీంట్లో ఇన్పుట్ ఫాంట్ ఎలా అంటే మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అనేది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇన్పుట్ దాన్ని క్లిక్ చేయగానే ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ విధంగా మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం వస్తే కనుక మీరు ఏం చేస్తారంటే నా డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను, ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అని కింద ఒక వీడియో ఇచ్చాను. ఈ వీడియో లింక్ ఉంటుంది, అది ఆ లింక్ మీద ట్యాప్ చేయగానే ఆ వీడియోకి అయితే వెళ్తుంది. ఆ వీడియో చూడండి. ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేయాలి, పర్మనెంట్ సొల్యూషన్ అయితే చెప్పాను, అందరి ఫోన్లో వర్క్ అవుతుంది, వీలుంటే చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పక్కన ఇన్పుట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుటింగ్ అవుతుంది. దాని తర్వాత పైన నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ టెంప్లెట్ మీద అయితే ట్యాప్ చేయాలి. చూపిస్తాను చూడండి. కంటిన్యూ టైమ్ లైన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. బాక్స్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా అయితే మీకు ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఒక ఫోటో ఉంటుంది, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు జనరేట్ చేసిన ఫోటో, ఇప్పుడు నేను ఇందాక జనరేట్ చేసింది ఇది, ఇప్పుడు మీరు ఇది జనరేట్ చేసిన ఇది కదా మనం జనరేట్ చేసిన ఫోటో. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ లిరిక్స్ మీకు ఫేస్ మీద వచ్చినా కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఫస్ట్ మీ ఫొటోస్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు కరెక్ట్గా అయితే మీకు మీ 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ మీకు ఫుల్ ఫిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఫిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద అడ్జస్ట్ షేప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎక్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు కొంచెం జూమ్ చేసుకోండి. ఎక్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా మీకు కరెక్ట్గా అయితే షేప్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీరు కొంచెం చూసి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి. కరెక్ట్గా అయితే లిరిక్స్ మీద రావాలి. ఫస్ట్ అనేది అమ్మాయి కనబడకూడదు, కరెక్ట్ మీరు జూమ్ చేసుకోవాలి. ఇలా చూడండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుందాం. ఇప్పుడు చూడండి కరెక్ట్గా అయితే వచ్చింది, కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఇలా మీకు చూసారు కదా. ఇప్పుడు అమ్మాయి ఫేస్ మీద కూడా ఇలాగ వస్తుంది. కాబట్టి కొంచెం ఇలా కిందకైతే స్క్రోల్ చేసేయండి, ఇలా కిందకైతే డౌన్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు సెట్ అయింది, బాగా సెట్ అయింది. ఇప్పుడైతే బాగా అయితే కరెక్ట్గా అయితే సెట్ అయింది. ఇలా మీరు మీ ఫోటో అనేది ఇలా అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇలా మీరు ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ అనేది రావచ్చు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన బాక్స్ అని దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ నేను ఇచ్చిన ఫ్రాంట్ నచ్చకపోతే ఇక్కడ నుంచి మీ ఇష్టం వచ్చిన ఫ్రాంట్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే పైన బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఇక్కడ మీకు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఫ్రాంట్ అయితే ఇలా ట్యాప్ చేయండి. ఇది XML ప్రాజెక్ట్ 15 అని ఉంటుంది, అది XML ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు మీకు ఫోటో ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫ్రాంట్ అనేది రెండు ఇక్కడ ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ చేయండి, అంటే మీ యొక్క ఫాంట్ అనేది సెర్చ్ చేయండి. ఇలా మీరు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ అనేది వచ్చేస్తుంది. క్యామినో అని ఒకటి ఇచ్చాను, ఇంకోటి మోడర్ లైన్ అని ఒకటి ఇచ్చాను. ఈ రెండు సెర్చ్ చేయండి, దాని మీద ఇన్పుట్ చేసుకోండి, మీకు అయితే ఫాంట్ వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా మీరు లాస్ట్ వరకు అయితే చూసుకొని కరెక్ట్గా చేసుకున్న తర్వాత పైన ఆర్మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు XML ప్రాజెక్ట్ ఉంది ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద టెంప్లెట్స్ అని ఉంటుంది, ఎగ్జాంపుల్గా టెంప్లెట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పైన అప్లోడ్ XML ఫైల్ అని చెప్పి పక్కన అప్లోడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు కదా XML ప్రాజెక్ట్ 15.xml అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సేవ్ చేయగానే కంటిన్యూ టెంప్లెట్ ఇన్పుట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దాని తర్వాత నెక్స్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ టెంప్లెట్ ఉంటుంది. సేమ్ ఇలానే ఇక్కడ మీకు సాంగ్ అనేది రాదు కాబట్టి ఇక్కడ మీకు ఈ సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాంట్లో ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళి ఇక్కడైతే సాంగ్ అయితే ఇలాగైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఈ సాంగ్ అనేది ఇలా వస్తుంది
వస్తుంది, చూపిస్తా చూడండి. సాంగ్ అనేది ఈ విధంగా వస్తుంది, ఏం సాంగ్ ఉండదు ఏముండదు, జస్ట్ మీకు ఇలానే వస్తుంది. కాబట్టి మీరైతే సాంగ్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. చూసారు కదా, యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకు మీరు ఫోటో అనేది ఏం రాదు, మీరు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఇప్పుడు ఫోటో ఎలా వస్తుందంటే కలంఫీలో మీకు ఈ విధంగా ఫోటో వస్తుంది. ఇక్కడ మీకు టెంక్ చేసి పడాల్సిన అవసరం లేదు. మీకు కింద బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కలంఫీల్లోకి వెళ్ళి మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన మీకు స్టార్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ కింద ఒక స్టార్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీకు ఫోటోస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి మీరు ఫోటో కరెక్ట్గా అయితే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత పైన మార్క్స్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ వీడియో మాత్రం యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. నాకు మీకు సపోర్ట్ అనేది కావాలి. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రతిసారి ఏదో ఒక మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వస్తాను ఎడిటింగ్ గురించి. కాబట్టి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.